హలో అండి, ఇది ఆవాల సాగు చేస్తున్నాను. ముందు ఆవాల ఆకు, కొద్దిగా పాలకూర, ఒక ఒక కట్ట పాలకూర అనమాట. ఆవాలు, ఆవకూర, అదే తర్వాత వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కాస్త ఉప్పు వేసి బాయిల్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలండి. ఇది మిక్సీ పట్టి చూపిస్తాం కదా. ఇదిగోండి, ఇలా మెత్తగా కాటుకలా మిక్సీ పట్టాలన్నమాట, నూరుకోవాలి. చూస్తే ఇది అవుతుంది. సర్సోంక సాగు అంటారండి. ఇది పాకిస్తానీలు కానీ ఢిల్లీ వాసులు కానీ ఎక్కువగా చాలా వాడతారండి. ఇది సర్సోంక, అది మొక్కజొన్న రొట్టెతో తప్పకుండా ఇది వాడతారనమాట. దీన్ని మా పైన తోటలో టెర్రస్ గార్డెన్లో అయింది కాబట్టి ఇప్పుడు చేస్తున్నాను. అసలు వేసవిలో చేసుకోరు ఇది, వింటర్లోనే ఎక్కువ చేసుకుంటారండి. ఇది కొంచెం వేడి కలిగింది కదా ఆకు, అందుకని వింటర్లో చేసుకుంటారు. మాకు పైన 4 మొక్కలు వస్తే నేను చేస్తున్నానండి, అందుకని చూపిస్తున్నాను. దీనికి వెన్న వేసుకోవాలండి. ముందు వెన్ననే వాడతారు. ఇది ఎక్కువ నూనె వాడరు, నూనెగా వాడరు, వెన్ననే వాడతారండి. నెయ్యి కూడా వాడరు, ఎందుకో మరి తెలియదు, వాడతారు. కొద్దిగా ఈజీనండి ఇది చేయడము. ఆకుల్ని శుభ్రంగా కడిగి జీలకర్ర వేస్తున్నానండి. ఇది జీలకర్ర అంతే, ఇంకే ఆవాలు ఏం వేయరు. ఈ సాగు చేసి పెట్టుకుంటారనమాట. చేసుకొని ఎప్పుడైనా ఇలా మిక్సీ చేసి పెట్టుకొని బాటిల్లో పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు తాళింపు వేసుకొని తినొచ్చు. లేకపోతే ఇలా కూడా వెన్న కలుపుకొని తినొచ్చండి. ఇలాగే తింటారు చాలామంది. మరియు ఏం మసాలాలు చేసాలు ఏం యాడ్ చేయరనమాట, ఇదే ఉంటుంది అంతే. వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఈ ఆకుకూర 3. ఇప్పుడు కొద్దిగా కసూరి మేతి వేస్తున్నాను ఇందులో. మొక్కజొన్న రొట్టెతో మంచి కాంబినేషన్ అండి ఇది. మిగతా చపాతీలకు కూడా బాగానే ఉంటుంది. నేను దుబాయ్లో తిన్నాను, మామూలు చపాతీతో కూడా తిన్నాను, బాగానే ఉంది. ఇది ఇప్పుడు మేము వచ్చిందో రాత్రి చేస్తాం నేను రొట్టె. ఇది మొక్కజొన్నతో. ఇది ఇప్పుడు ఈ సాగుని వేసేసి కొద్దిగా 2 నిమిషాలు బాగా ఉడికిందే కాబట్టి ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు. 2 నిమిషాలు వేగితే చాలు అన్నమాట. బట్టల్లో కలుసుకోవాలి అంతే. మీడియం సన్న మంట పెట్టి లో ఫ్లేమ్ పెట్టి ఇలా వేసుకుంటారండి. ఇదిగోండి, కొద్దిగా ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా కమ్మదనానికి ఇది ఫ్లేవర్ తెస్తుంది. కసూరి మేతి అనమాట, పౌడర్ చేసి పెట్టుకున్నాము. ఫ్రెష్ మెంతి ఆకు ఉంటే కూడా వేయచ్చండి, నా దగ్గర లేదు ప్రస్తుతము, అందుకని నేను కసూరి మేతి కలుపుతున్నాను. కమ్మదనాన్ని తీస్తున్నాను అనమాట ఈ సాగుకు. సర్సోంక సాగు అంటారు కదా, నార్త్లో ఎక్కువ ఫేమస్ అండి. ఏం లేదండి, 2 నిమిషాల్లో ఇలా తిప్పేస్తే అయిపోతుందంట. సిమ్లో ఉంచి సర్సోంక సాగు రెడీ అయిపోతుంది. ఇదే రెడీ అనమాట, అంతే, ఇంకేం లేదండి ఇందులో. ఇది మన మొక్కజొన్న రొట్టెలకు కానీ, మన మామూలు గోధుమలో రొట్టెలకు కానీ, సన్న చపాతీలు, పుల్కాలకు బాగుంటుందండి. రొట్టెల కంటే పుల్కాలకు చాలా చాలా బాగుంటుందండి. ఇది టేస్టీగా చాలా బాగుంటుంది. ఇది చూడండి, ఇది ఇంకోటి వచ్చి వంకాయ. ఇవి టెర్రస్ గార్డెన్లో పండే వంకాయలు అండి. ఇవి ఈరోజు భర్త చేస్తున్నాను వేరే విధంగా. ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి కరివేపాకు, పోపు దినుసులు వేసి తాళింపు పెట్టేశాను. తర్వాత ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటా ముక్కలు, వంకాయ ముక్కలు వేసి, లేత వంకాయలు అండి ఇవి, తొందరగా ఇదైపోతుంది. ఇది కుక్కర్ లిగ్గలు ఏం అవసరం లేదు. వెల్లుల్లిపాయలు కూడా తరిగి వేసుకున్నాను, ముక్కలు అన్నీ వేసి ముందే తాళింపు పెట్టేశాను అన్నమాట. ఇది తర్వాత చివరిలో తాళింపు పెట్టాల్సిన అవసరం లేదు. బైగన్ భర్తాకు చివరిలో తాళింపు పెడతాము. ఇది నేను ముందే తాళింపు పెట్టి చేసేస్తున్నానండి. ఇప్పుడు ఏం లేదు, మెత్తబడిన తర్వాత మెతుక్కోవడం అనమాట, అంతే. పెట్టుకొని డైరెక్ట్గా వాడుకోవచ్చు. ఉప్పు వేసుకున్నాను, జీలకర్ర వేసాను, కొత్తిమీర కొద్దిగా చల్లేసాను అనమాట. ఇది సర్సోంక సాగు రెడీ అయిపోయిందండి. ఇలా పైకి వెన్న వచ్చేసిందంటే సర్సోంక సాగు రెడీ అన్నమాట. ఇదంతా ఇంకా వాడుకోవడానికి రెడీ అన్నమాట. ఇది ఇప్పుడు ఇందులో కొద్దిగా మెంతి పొడి వేసానండి, టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కొద్దిగా చింతపండు గుజ్జు వేసాను. ఇప్పుడు ఒక 1/2 గ్లాసు నీళ్ళు వేసేస్తే ఆ నీళ్ళతో బాగా ఉడికిపోతుందండి. తర్వాత ఉడికిన తర్వాత
మెత్త చేసుకొని మెదుపుకోవాలన్నమాట. మెదుపుకుంటే బైగన్ భర్త రెడీ అనమాట. ఈరోజు లంచ్లో మునగాకు ఫ్రై ఇదేంటి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా ఉందో మీరు చేసి చూసి బాగుందనిపిస్తే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.